డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించింది. అదే క్రమంలో ఏపీ పైన కరుణ చూపించినందుకు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి అభినందనల చందనాల్ని చల్లింది. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో గత 5 ఏళ్లుగా రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి చేయూతనిస్తున్నటువంటి తీరు, వీటిపైన అధికార పక్షంలోని నేతలందరూ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. అలానే ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో, ప్రధానంగా ఎన్డీఏ పక్షాలతో కలిసి నడవడానికి తాము ఎప్పుడు సిద్ధమైనటువంటి ప్రకటన చేశారు. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అసెంబ్లీలో చేసినటువంటి చర్చ తీర్మానం ప్రధానంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ చెప్పినటువంటి విధానం, పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం పూర్తయిన కొద్ది గంటల లోపే, బహుశా గంట లోపే అనుకుంటా, ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం, ఉప ముఖ్యమంత్రి హోదాలో, అలానే సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వడం, ఇతర సభ్యులు మాట్లాడడం, ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా అంటే దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుగా ఆంధ్రప్రదేశే స్పందించింది అనాలి. కూటమిని అప్రిషియేట్ చేస్తా. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఏది రాష్ట్రానికి కావాలో, ప్రజలకు కావాలో మేము అడుగుతాం, డెఫినెట్గా మోదీ గారు ఇస్తారని ఒకే మాట మీద ఉన్నారు. ఈ కూటమి ఆవశ్యకత భవిష్యత్తులో మీకే తెలిసిద్దని కూడా చెప్పాడు. ఆ కూటమి కట్టడంలో కూడా ముందున్నాడు. ఈరోజు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీని ఎన్డీఏతో కలిపారు. ఈరోజు మనం చూసాం హ్యాట్రిక్ పీఎంగా ఉన్నాయి. మరి అది అటువంటి మోడీ గారు గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా, 5 సంవత్సరాల వల్ల ఆ ప్రభుత్వం ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ టైంగా ఊరట, అమరావతి అనేది గుర్తించడం రాజధాని, దానికి 15,000 కోట్లు ప్రకటించటం, దానికి వెనువెంటనే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సాక్షిగా ఆయనకి అభినందన తెలియజేయడం. బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఆల్రెడీ ఒక ప్లానింగ్ ఉంది. కాబట్టి బడ్జెట్ ప్రసంగం జరుగుతుండగానే లోకేష్ గారు ట్వీట్ చేశారు. కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి. అంటే రెండు, ఒక రకంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అనుకోవాలి. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ రిజల్ట్ అనుకోవచ్చా దీన్ని? డెఫినెట్గా. ఎందుకంటే అక్కడ ఇక్కడ కలిసే ఉన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. 2014, 19 24 వేరు. ఈ సిచ్యువేషన్లో గొప్ప ఊరట లభించినట్టే కదా. ఎందుకంటే 15,000 కోట్లు ప్రకటించడంతో పాటుగా అవసరాన్ని బట్టి పలు దఫాలుగా మేము సహాయం చేయడానికి వెనుకాడం అని చెప్పటం, రెండోది పోలవరం మేమే పూర్తిగా చేయడానికి సహకారం అందిస్తామని చెప్పటం, తర్వాత పరిశ్రమలు కావచ్చు, టూరిజం కావచ్చు, అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్కి కనపడుతుంది, అభివృద్ధి కనపడుతుంది. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో కూడా మొత్తం ఉంటుంది. తర్వాత వెనుకబడిన ప్రాంతాలు, ఇప్పుడు ప్రత్యేకంగా బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో ఉత్తరాంధ్ర వెనకబడతారానికి గురైందనేది అందరికీ తెలిసిన అంశమే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఎక్కువ మంది యువత వేరే రాష్ట్రాలకి, దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. దాన్ని వెనుకబడి గురైందానికి వాళ్ళు గుర్తించి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అదే సమయంలో ప్రకాశం జిల్లా, రాయలసీమకు కూడా మేము గమనించాం అక్కడ అనేది. అంటే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత దాంట్లో భాగంగా రావాల్సిన రాయితీల మీద దృష్టి పెట్టినట్టే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఒకటి, ఇప్పుడు నంబర్స్ ఏమీ ఫిక్స్ చేయకుండా వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ అంటే 20,000 కోట్లు, 30,000 కోట్లు, ఎంతో ఒక నంబర్ చెప్పకుండా కేవలం మేము ఆదుకుంటాం అనేటువంటి మాటలు చెప్పడం అనేది, రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత ఈ మాటలు చెప్పడం అనేది కంటి తుడుపు చర్య అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. ఇంత ఇస్తాం అనేటువంటి మాట తప్పితే ఒక్క అమరావతి విషయంలో మాత్రం, అంటే అమరావతి అనే పేరు కూడా ఉపయోగించాల, రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు అనేటువంటిది మాత్రమే చెప్పారు. పోలవరంకి ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. వెనుకబడిన ప్రాంతాలకు ఎంత ఇస్తారు, ఆ నంబర్ చెప్పలేదు. ఇదంతా కేవలం ఎన్నికల బడ్జెట్, ఎన్నికల ప్రసంగం లాగా ఉంది అనేటువంటి విమర్శ చేశారు. ఎలా చూడాలి? ఎన్నికలు ఎప్పుడున్నాయి సార్? మళ్ళీ ఎన్నికలు ఎప్పుడుంటాయి? 5 ఏళ్ళకి వస్తాయి. అంతే కదా. ఎన్నికల బడ్జెట్ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు చేయకూడదు అయితే ఆంధ్రప్రదేశ్ చేయలేదు. గత 5 సంవత్సరాలు చేయలేనప్పుడు గత ప్రభుత్వం వాళ్ళ అన్నగారు ఏం చేశాడు? ఆమె ఇప్పుడు చెప్పడానికి ఏమి, ఆమెకేంటి? ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో సహేతుకంగానే విభజన చేసి అసెంబ్లీ, పార్లమెంట్లో గేట్లు మూసి ఎంతో ఆంధ్రుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినందుకు ఏం జరిగిందో తెలుసు కదా. 2 రాష్ట్రాల్లోనే నామరూపాలు లేకుండా పోయింది. కాకపోతే 10 సంవత్సరాల పోరాడి చివరికి రేవంత్ రెడ్డి రూపేణ తెలంగాణలో అధికారంలో వచ్చింది. మరి కాంగ్రెస్లో అసలు లేసే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏదో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఆమెకు అధ్యక్షురాలు అయినంత మాత్రాన
మోదీ గారిని విమర్శించే స్థాయి, కుటుంబం విమర్శించే స్థాయి, తర్వాత ఏమి ప్రకటించారంటే చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు మరి ప్రకటించినందుకు అభినందించాలి యాక్చువల్గా. మరి మీ అన్నగారు ఏమీ చేయలేదు కదా 5 సంవత్సరాల్లో. జగనన్న వదిలిన బాణం 2600 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు మరి అధికారులు తీసుకొచ్చావు కదా మీ అన్నగారిని. మరి మీ అన్నని అడగాలి ఇప్పుడు. మీ అన్నగారు ఏం చేయలేకపోయాడు కదా. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు, చేయలేదని మీరే చెప్తున్నారు. పోలవరం పూర్తి చేస్తారు, చేయలేదని మీరే చెప్తున్నారు. రోడ్లు లేవు అంటున్నారు, జాబ్ క్యాలెండర్ లేదంటున్నారు. మరి జగన్ను విమర్శించిన మీరు 5 సంవత్సరాల్లో అన్యాయం అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడైనా కొద్దిగా గాడిలో పడుతున్నప్పుడు అభినందించాలి, అంతేగాని వీళ్ళకి లెక్కలు చెప్పాలి. అసలు కేటాయింపుల విషయాల్లోనే కాకపోయినా కానీ మిగతా అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసింది అనుకోవచ్చా, ఇంకా పెండింగ్ ఉన్నాయి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణానికి కానీ రాష్ట్రం కష్టాల్లోంచి బయటపడాలంటే కనీసం ఇప్పటికిప్పుడు 1,00,000 కోట్లు జనరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అన్నారు. నంబర్స్ విషయంలో 15,000 కోట్లే కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ కూడా లెక్కలు వేసుకుంటే బహుశా క్లారిటీ రావచ్చు. ఆయన అనుకున్నటువంటి ఫిగర్ రీచ్ అయ్యే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం అందించే? డెఫినెట్గా దానికి మించే అవుతుందండి. వీళ్ళు పర్టికులర్గా ఇంత ఫిగర్ అని చెప్పినా 90,000 కోట్లు అని అనుకోండి. ఇప్పుడు రాజధాని 15,000 కోట్లు, ఇంకా లేకపోతే ఇంకొక భారీ ప్రాజెక్ట్స్ వస్తాయి. 40,000 కోట్లు ఉండొచ్చు, 30,000 కోట్లు ఉండొచ్చు. చివరికి విడతల వారికి ఇస్తామంటున్నారు. ఇంతటితో ఆగదు. టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, అనేకం వస్తాయి. ఇప్పుడు 2019కి వచ్చేసరికి 72% పూర్తయిన పోలవరం మరి 5 సంవత్సరాల్లో ఎందుకు అక్కడ ఆగిపోయింది? కాంట్రాక్టులు పూర్తిగా మార్చేశారు. మళ్ళీ ఇంక ఇప్పుడు కూడా పోలవరం పూర్తి కాలేదంటే ఎవరు తప్పు ఇక్కడ? గత ప్రభుత్వ పాలకులదే తప్పు కదా. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? ఇందాక చాలా ఎమోషన్స్తో కూడిన ప్రసంగం మనం చూసాం చంద్రబాబు గారి గురించి. నాకు 4.5 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేస్తే నన్ను కంట తడిపెట్టించారు నా జీవితంలో. మళ్ళా అధికారంలో వస్తానని ఈరోజు మీ ఆదరాబలతో వచ్చానని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన కమిట్మెంట్ని, నాకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒక ఆపన్నాస్తం అందించి టీడీపీతో కలిసి వెళ్తారని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం నేను జీవితంలో పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోలేను అని చెప్పారు. అదే విషయంలో ప్రతి విషయంలో నాకు సహకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. మరి కరెక్టే కదా. మరి ఆయన అనేక రకాలు హింసించారు. ఈ 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన, ఆడపిల్లకి రక్షణ లేదు. చివరికి ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసిన తీరుని ఉదాహరిస్తానే ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఢిల్లీలో రేపు ధర్నా చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే కదా అంటున్నాడు. ఊకిళ్ళు బాబాయ్ అని చెప్పి అడిగాడండి. ఊకిళ్ళు బాబాయ్ అని చెప్పేసి మిగతా అసెంబ్లీలో చర్చ జరిగింది. దానికి సమాధానం త్వరలో కూడా తెలుస్తుందని కూడా చెప్తున్నాడు. అంటే నిస్వార్థంగా సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. కానీ ఒకటి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అటు కేంద్రం బీజేపీ, ఇటు జనసేన, తెలుగుదేశం మూడింటి మధ్య ఒక కాంక్రీట్ అండర్స్టాండింగ్ ఉంది. చాలా క్లియర్గా ఒక వ్యూహం ప్రకారం వెళ్తానికి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 10-15 డేస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రావడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఒక క్లియర్ కట్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, బడ్జెట్లో మనకి ఏదో రాబోతుంది కాబట్టి రాష్ట్రానికి ఇచ్చినటువంటి కొన్ని హామీల విషయంలో అయినా కానీ ముందడుగు పడుతుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు 3 పార్టీల కూటమి ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతోనే అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ రాజకీయం చేస్తుంది అనుకోవచ్చు. సూపర్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కనపడుతుంది. స్పష్టమైన విధి విధానాలతో వెళ్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది. ఒకరికొకరు చేయుత మేమంతా మేమంటే అని మోదీ గారు వెంట నడుస్తున్నారు. మంత్రులు ఎక్కడ కూడా ఈ భేషజాలు లేకుండా వెళ్తాం, రాష్ట్రానికి ఏమైనా కావాలని అడగటం. ఒకవైపు బీజేపీది పాత్ర ఉంది కాబట్టి రాష్ట్రాన్ని మంచిగా తెచ్చుకుంటే ఇంకా ఇప్పుడున్న 1% 2.5% పెరిగింది. 10 చోట్ల పోటీ చేసి 8 చోట్ల గెలిచారు. ఎంపీలు అయితే 3 స్థానాలు గెలిచినప్పుడు ఇంకా మరింత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు విస్తరిద్దామనే ఆలోచన బీజేపీకి ఉంటుంది కదా. మరి దక్షిణ భారతదేశాలు పూర్తిగా దృష్టి పెట్టారు. తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. అక్కడ మెజార్టీ కూటమి వచ్చింది, అధికారంలో భాగస్వామి అయ్యారు. మరి ఆ టేస్ట్ తెలుసు కదా వాళ్ళకి. దక్షిణ భారతదేశంలో ఏంటి అనేది వాళ్ళకి తెలుసు బీజేపీ వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్రానికి ఎందుకు ఏమి అన్యాయం జరిగిందనేది కూడా తెలుసు కాబట్టి వాళ్ళే ఆ న్యాయం చేసే దిశగా ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు అనేది స్పష్టంగా ఈరోజు బడ్జెట్లో, నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో పర్ఫెక్ట్గా ఏపీకి ఇప్పుడు ఏ అనేది మనం చదువుకున్నప్పుడు కానీ రికార్డ్స్లో కానీ అక్షర క్రమంలో కానీ ముందు ఉంటుంది, కానీ వెనకబడిపోతుంది. తరతరాల నుంచి అన్నట్టుగా మనం దశాబ్దం పైన చూస్తున్న ఆంధ్రప్రదేశ్ వెనకబడిగే ఉంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో చాలా వెనకబడిపోయింది. అటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువగా బడ్జెట్లో ఉదాహరణ 4 సార్లు వినపడటం అంటే ఒక ముందడుగు పడినట్టే కదండి. దాన్ని మనం హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు 4 కోట్ల మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఆహ్వానించదగ్గ పరిణామం. 2014లో ఈ రాష్ట్రానికి అనుభవం కావాలని చాలా కష్టాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ రోజు
నన్ను సీఎం చేసింది ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయ పోటీ చేయకుండా చేసింది చంద్రబాబు గారే. చంద్రబాబు గారు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో నేను ఆ రోజు సీఎం అయ్యాను. 2019 విడిగా పోటీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కానీ 2024లో ఒక సిద్ధాంతం కోసం ప్రభుత్వ వ్యతిరేకతని ఓటుని చీలకునివ్వరని చెప్పేసి ఇదితో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ కూటమి అధికారంలో వచ్చిందన్నాడు. నా జీవితంలో ఎప్పుడు కూడా 83 ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నా కానీ ఎప్పుడు నేను విజయం చూడలేదు నా జీవితంలో అని చెప్పాను. ఇంతకంటే ఏముందండి, ఆయన అన్నీ కూడా ఎమోషన్స్తో నడిచింది ఈరోజు అసెంబ్లీ సమావేశాలు. ముఖ్యంగా వెంటనే మోదీ గారికి ఒకవైపు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, యావత్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మొత్తం కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మోదీ గారు వెనకే కూటమి. మొత్తానికి బడ్జెట్ ప్రసంగం నేపథ్యంలో ఒక భావోద్వేగ బంధం బలపడింది ఈ కూటమి మధ్య అనుకోవచ్చు. 100% ఈ భావోద్వేగ బంధమే అనాలి. ఈ బంధం దశాబ్దం పైన కొనసాగాలని మనం కూడా కోరుకోవాలి. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్కి కేటాయింపుల విషయంలో బడ్జెట్లో సముచిత న్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయంతో అధికార కూటమి ఉంది. అదేవిధంగా ఈ బంధం 10 ఏళ్ల పాటు కొనసాగాలి, రాష్ట్రం సమస్యల నుంచి బయటపడాలంటే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయడం, కూటమి మధ్య ఈ సత్సంబంధాలు మరింతగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతాయనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం సముచితమైనటువంటి నిర్ణయంగా చెప్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.